గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. విప్లవ వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 244 అధ్యాయాలు పూర్తి చేసి 245వ అధ్యాయంలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 10వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాసనాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సాయినాథ్ महाराज की जय. यद्ब्राह्मणस्य कुशलं तदेव सततं वदेत्. तूष्णीमासीत निन्दायां कुर्वन् भैषज्यमात्मनः. చదువుకున్నాం. నిన్న 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 16 నుండి కొనసాగిద్దాం. అనభ్యాహత చిత్తస్యాత్ అనభ్యాహత వాగ్భవేత్ నిర్ముక్తః సర్వపాపేభ్య నిరమిత్రస్య కిం భయం. సన్యాసి యొక్క చిత్తం ఎప్పుడు కూడా మలినంగా ఉండకూడదు. అలానే వాక్కు కూడా మలినంగా ఉండకూడదు. సర్వ పాపాల నుండి విముక్తి పొందాలి. అభయం సర్వభూతేభ్య భూతానాం అభయం తతః తస్య మోహాద్విముక్తస్య భయం నాస్తి కుతశ్చ వా. సమస్త ప్రాణుల నుండి తనకు అభయం, తన వల్ల సర్వ ప్రాణులకి అభయం ఉండాలి. అంటే ఇతరుల నుండి తను భయపడకూడదు, అలానే తన్ను చూచి ఇతరులు భయపడకూడదు. ఈ రీతిగా మోహ విముక్తిని పొందిన వాడికి ఎవరి వల్ల కూడా భయం ఉండదు. యథా నాగపదే జ్ఞాని పదాని పదాగామినియాం సర్వజ్ఞేవాపి ధీయంతే పదజాతాని కౌంజరే ఏవం సర్వమహింసాయాం ధర్మార్థమపి ధీయతే. అమృతః స నిత్యం వసతి యో హింసాం న ప్రపద్యతే. పాదచారులైన పశ్వాదులు పాదముద్రలు, పశ్వాదుల యొక్క పాదముద్రలు ఏనుగు పాదముద్రల్లో ఇమిడిపోతాయి. అలాగే సమస్త ధర్మాలు కూడా అహింసలోనే అంతర్భవిస్తాయి. ఎవరిని హింసించని వాడు నిత్యము అమృతుడే. అహింసః సమః సత్యః ధృతిమాన్ నియతేంద్రియ శరణ్య సర్వభూతానాం గతమాప్నోత్యనుత్తమం. అహింసకః అంటే అహింసకుడు, సమదర్శి, సత్యవాది, ధైర్యవంతుడు, జితేంద్రియుడు, సర్వభూత శరణ్యుడు అయిన వాడు పరమోత్తమ గతిని పొందుతాడు. ఏవం ప్రజ్ఞాన తృప్తస్య నిర్భయస్య నిరాశిషః న మృత్యురతిగో భవః సమృత్యుం అధిగచ్చతి. ఈ రీతిగా ప్రజ్ఞానంతో తృప్తిని పొంది నిర్భయుడై కామనారహితుడైన వాణ్ణి మృత్యు ఎప్పుడు కూడా అతిక్రమించలేదు. ఆజ్ఞానే మృత్యువుని దాటుతాడు. విముక్తం సర్వసంగేభ్య మునిమాకాశవత్ స్థితం అశ్వమేకచరం శాంతం తందేవా బ్రాహ్మణం విదుః. సర్వసంగ విముక్తుడై ఆకాశంలాగా నిర్లిప్తుడై దేన్ని తనదిగా భావించగా ఒంటరిగా శాంతంగా సంచరించే అటువంటి సన్యాసిని దేవతలు బ్రాహ్మణుడు అంటారు. జీవితం యస్య ధర్మార్థం ధర్మోహర్ధస్యమేవచ అహోరాత్రస్య పుణ్యార్థం తందేవా బ్రాహ్మణం విదు. తన జీవితం ధర్మం కోసమే, ధర్మం శ్రీహరి కోసమే, అహోరాత్రాలు పుణ్యాచరణ కోసమే. అటువంటి వాడినే దేవతలు బ్రాహ్మణుడు అంటారు.
నిరాశిషమనారంభన్ నిర్నమస్కారమస్తుతిం నిర్ముక్తం బంధనే సర్వై తందేవా బ్రాహ్మణ విదు. కామనలు లేవు, ఏ ప్రయత్నాలు లేవు, నమస్కారాలకు స్తుతులకు దూరంగా నిలుస్తాడు, సర్వ బంధ విముక్తుడు. అటువంటి వాడిని దేవతలు బ్రాహ్మణుడు అంటారు. సర్వాణి భూతాని సుఖేరమంతే సర్వాణి దుఃఖస్య ప్రసంతే తేషాం భయోత్పదన జాత విభేద కుర్వాన్న కర్మాణి శ్రద్ధదావ. ప్రాణులన్నీ సుఖం కలిగితే ఆనందిస్తాయి, దుఃఖం అంటే తీవ్రంగా భయపడుతున్నాయి, వాటికి భయం కలుగుతున్నందుకు బాధపడేవాడు శ్రద్ధతో భయహేతులైన కర్మలను మానాలి. దానం హి భూతాభయదక్షిణాయ సర్వాణి దావనాన్ అధితిష్టతిహ తీక్ష్ణాం తనుం యః ప్రథమం జహాతి సోనం చ పాప్నో చ భయం ప్రజాభ్యః. ఈ లోకంలో ప్రాణులకు అభయదక్షిణ ఇవ్వటమే సర్వదానాల్లో గొప్ప దానం. ముందుగానే హింసను పరిచయించిన వాడు ఇతర ప్రాణుల వల్ల భయం పొందక మోక్షాన్ని పొందుతాడు. ఉత్తాన ఆస్యే నహవి జుహోతి లోకస్య నాభిర్జగత ప్రతిష్ట తస్యాంగమంగాని కృతాకృతంచ వైశ్వానర సర్వమిదం ప్రచేది. వైశ్వానరగ్ని విశ్వమంతా వ్యాపించి ఉంటుంది, అది విశ్వానికి ఆశ్రయం. ప్రాణుల నాభిదేశంలో జఠరాగ్ని రూపంలోనే ఉంటుంది ఆ అగ్ని. నోరు తెరిచి అన్నంతో ప్రాణాహుతులను వేయకుండా ప్రాణాలని హోమం చేసిన సన్యాసి శరీరాంగాలు చేసిన కర్మలు అగ్నికి అవయవాలవుతాయి. ప్రాదేశమాత్రే హృది నిస్పృతం యత్ తస్మిన్ ప్రాణానాత్మయాజీ జుహోతి తస్యాగ్నిహోత్రం హృతమాత్మ సంస్థం సర్వేషు లోకేషు సదైవకేషు. చైతన్యాగ్నిలో సమస్త ప్రాణాలని ఆహుతి చేయాలి. ఆ అగ్నిహోత్రం దేహగతమైన దేవలోకంతో సహా సర్వలోకాలలో సంపన్నమవుతుంది. ఆత్మతృప్తిలో విశ్వతృప్తి కనిపిస్తుంది. దేవం త్రిధాతుం త్రివృతం సువర్ణం ఏ విద్యురగ్ర్యాం పరమాత్మతాంచ తే సర్వలోకేషు మహీయమానా దేవా సమర్చా సుకృతం వదంతి. పరమాత్మ త్రిధాతువు, త్రివృతుడు, సుపర్ణుడు. అటువంటి పరమాత్మని గ్రహించిన వారు సర్వలోకాల్లో సత్కరించబడతారు. దేవతలు మానవులు వారి సత్కర్మలను ప్రశంసిస్తారు. వేదాంశ వేద్యంతు విధించ కృత్యం అధో నిరుక్తం పరమార్థతాంచ సర్వం శరీరాత్మని ప్రసేద ప్రవేద తస్యైవ దేవా స్పృహంతి నిత్యం. వేదాలు విధి నిరుక్తం, వేదాంత వేద్యం అంటే వేదాల చేత తెలియదగినది. విధి నిరుక్తం పరమార్థత ఇవన్నీ శరీరాంతర్వర్తి అయిన పరమాత్మలో ఉంటాయి. ఆ విషయాన్ని ఎరిగిన జ్ఞాన్ని సేవించడానికి దేవతలు కూడా తహతలాడతారు. భూమావసక్తం దివిచా ప్రమేయం హిరణ్మయం యోండజమండమధ్యే ప్రతిత్రణం పక్షిణమంతిరక్షయో వేద భోగ్యాత్మని రశ్మిదీప్త. భూమిపై ఉన్న అనాసక్తుడు, ఆకాశంలో అప్రమేయుడు హిరణ్మయుడు, బ్రహ్మాండం నుండి పుట్టినవాడు, హృదయ కమలవర్తి, అంగదేవతలు ఈకలుగా కనిపించగా మోద ప్రమోదాలు 2 రెక్కలు కాగా ప్రకాశించేవాడు, శరీరంలో సువర్ణపక్ష రూపమైన జీవాత్మను పరమాత్మను గ్రహించినవాడు జ్ఞానకిరణాలతో వెలుగొందగలడు. ఆవర్తమానమజరం వివర్తనం షణాభిషేకం ద్వాదశారం సుపర్వ యస్యేతమాస్యే ప్రయాతి విశ్వం తత్కాలచక్రం నిహితం గుహాయ. బుద్ధురూపమైన గుహలో కాలచక్రం ఉన్నది, అది నిరంతరం తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు నశించదు. ప్రాణుల ఆయుష్ క్షీణింపజేస్తుంది. ఋతువులు దాని నాభి, 12 మాసాలు దాని ఆకులు, అమావాస్య పౌర్ణమి దాని పర్వాలు, విశ్వమంతా దాని నోట్లోనే ఆహారం అయిపడుతుంది. దీన్ని తెలుసుకున్నవాడు వాడిని దేవతలు ప్రస్తుతిస్తారు. యః సంప్రసాదో జగత శరీరం సర్వాన్ సలోకానధిగచ్చతీహ తస్మిన్ నిహితం తర్పయతీహ దేవాన్ తే వై తృప్తా తర్పయంత్యాస్యమస్య. జగత్తుకు శరీరమై మనస్సుకు ప్రసన్నతను కల్పించే పరమాత్మ విశ్వంలోని సర్వలోకాల్లో నిండి ఉన్నాడు. ధ్యానం ద్వారా దానిపై లగ్నమైన మనస్సు శరీరంలోని దేవతలను తృప్తిపరుస్తుంది. తృప్తిపడిన దేవతలు జ్ఞాని ముఖాన్ని జ్ఞానామృతంతో తృప్తిపరుస్తారు. తేజోమయో నిత్యమయ ప్రాణ లోకానంతాన భయానుపైతి భూతాని యస్మాన్నత్ర సంతే కదాచిత్. భూతానాం
నా సత్రసతే కదాచిత్. బ్రహ్మ తేజోమయుడై తేజస్సుతో సంపన్నుడై పురాతన నిత్య బ్రహ్మప్రాయుడైన సన్యాసి అనంత నిర్భయ లోకాలని పొందుతాడు. ప్రాణులకు భయభ్రాంతుల్ని కలిగించని వాడు ప్రాణుల నుండి భయభ్రాంతులను పొందనవసరం లే. ఆకర్షణీయో నచకర్షతే జ్ఞానం సవై విప్ర పరమాత్మ నమీక్షయేత్ వినీయ మోహో వ్యపనీత కల్మష నచేహనాముత్ర సో నమృచ్చతి. తానెవ్వరిని నిందించగా ఎవరి నిందలకు గురికాక నిలిచినప్పుడు పరమాత్మను దర్శించగలడు. మోహ పాపాలకు దూరమైన వాడు ఇహపర భోగాలపై ఆసక్తి పెంచుకోడు. అరోషమోహ సమలోష్ట కాంచన ప్రహీణ కోశోగత సంధి విగ్రహ అపేత నిందా స్తుతిర ప్రియ చరం నదాసీ నవదేశ భిక్షు. ఇటువంటి సన్యాసి రోషమోహాలకు లోనుగాడు. మట్టిపెట్టను బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పంచకోశాలపై అభిమానపడ్డు సంధి విగ్రహాలు నిందాస్తులు తన నుండి తొలుగుతాయి. ఏది ప్రియం కాదు, ఏది అప్రియం కాదు. అతనికి ఉదాసీనుడై సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖాను ప్రశ్నే 45 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 245 అధ్యాయం. రేపు 246 అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.